వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నేను మీ సాయిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద బాధితుల కుటుంబాలకు జూనియర్ కళాశాల సివిక్స్ లెక్చరర్ సహాయం. ఉన్నత స్థాయికి వెళ్లాలంటే అది విద్యతోనే సాధ్యమని వ్యాఖ్య. అనంతపురం జిల్లాలో భూ పంపిణీ కార్యక్రమం. 302 మందికి పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. దశాబ్దాలు గడిచిన అభివృద్ధి కాని 300 సంవత్సరాల క్రితం నాటి వీరభద్రస్వామి దేవస్థాన రోడ్డు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ తన సొంత ఖర్చులతో రోడ్డు పునరుద్ధరణ. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం బంగాళ పంచాయతీలో నల్లప్పనాయుడు కండ్రిగ ఎస్టీ కాలనీకు చెందిన 16 నిరుపేద వరద బాధితుల కుటుంబీకులకు బియ్యం 10 కేజీలు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు పుత్తూరు గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల సివిక్స్ లెక్చరర్ సుగీత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటముని, బంగాళ సర్పంచ్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. రియల్ గానే చెప్తున్నా, అబద్ధం చెప్పగలనా? నేను అసలు అబద్ధాలు వన్ వర్డ్ కూడా ఉపయోగించలేను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను, అనుభవం ఉంది. నేను చదివేటప్పుడు 2.5 మైళ్ళు ప్రయాణం చేసి వాటరు, తర్వాత అన్నము, తర్వాత అప్పుడు బ్యాగులు కూడా లేవు, ఇట్లా పెట్టుకొని అన్ని బుక్కులు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అన్నం తినేసాక నీళ్ళు తాగడానికి స్కూల్లో వాటర్ లేదు. నీళ్లు కావాలంటే బయటకి ఇక్కడ ఎక్కడైనా పక్కన ఉంటాయన్నమాట. ఇవి మన మనకి సహాయం చేసేవారు, దానికి ప్రభుత్వం ఉంది మన వెంట. ఎంతో మంది దాతలు ఉన్నారు. మేము ఇంత దారి చూపించానని చెప్పడానికి ఎంతో మంది సహాయకులు, అడ్వైజర్లు మీ వెంట ఉన్నారు. కాబట్టి మన అంబేద్కర్ కన్నా కళలని మన ద్వారా సాధించాలంటే మనం అందరికి వయసు అయిపోయి ఉండొచ్చు మీకు అందరికీ, కానీ ఇంక మీదట ఈ బాలుల్ని రేపటి పౌరులుగా, రేపటి జ్యోతులుగా మారబడాలంటే ఎవరి వల్ల సాధ్యమో? పేరెంట్స్ వల్లే సాధ్యం. ఒకప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ లేదు, 2010లో వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్. ఒకప్పుడు చదువుకోకపోతే టీచర్ వచ్చి తీసుకోవాలి బలవంతంగాని, కానీ ఇప్పుడు ప్రాథమిక విధి 11గా చేర్చారు. 10 ఉన్నాయి, ఇప్పుడు 11 చేర్చారు. పేరెంట్స్ యొక్క బాధ్యత అన్నారనమాట. 6 నుంచి 14 వయసు లోపల పిల్లలందరూ నిర్బంధంగా, ఉచితంగా ప్రాథమిక విద్యను ఏం చేయాలి? వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ ను కూడా బలవంతంగా తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లో కూడా ఎవ్వరు ఫెయిల్ అవడానికి లేదు. ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి, జ్ఞానవంతులుగా పోవాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఫస్ట్ సర్దిద్దుకోవాలి. ఫస్ట్ మనకి తల్లి టీచర్. ఒక తల్లి మొదటి గురువు మనకి. తల్లి మంచిగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి మనం ఎవరిని మార్చుకోవాలి? ఫస్ట్ మన ఫ్యామిలీలో మార్చుకోవాలి. ఫ్యామిలీ కదా సమాజం, ఒక కుటుంబమే కదా సమాజం. కాబట్టి ఒక్క కుటుంబం లాగా అన్ని కుటుంబాలు మారిపోతే ఆటోమేటిక్గా దేశమే మారిపోతుంది. కాబట్టి మన కుటుంబాన్ని మార్చుకోవాలి. బాధ్యత తల్లిదండ్రులది, పిల్లలది కాదు. కనీసం వదిలేసి వాళ్ళు దండించకుండా ఎక్కడికి వెళ్తే అక్కడికి పంపించేస్తే, పైరు ఎట్లా ఆవులు మేసేసి ఆ తర్వాత మేకలు మేసేస్తే పైరు మన చేతికి రాకుండా పోతుందో, బిడ్డల భవిష్యత్తు కూడా అలాగే ఎవరో మేసేస్తారు, పిల్లల్ని కట్ అయిపోతారు. వాళ్ళ జీవితాలు అంతటితో ఆగిపోతుంది. అలా ఆగడానికి లేదు. వాళ్ళు దినదిన అభివృద్ధి చెందాలి పిల్లలు. దాని బాధ్యత ఎవరు తీసుకోవాలంటే తల్లిదండ్రులు తీసుకోవాలి. ప్రభుత్వం ఆల్రెడీ తీసుకునింది, దానిని పూర్తి చేసి ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ప్రభుత్వం చేసే పని చేస్తా ఉంది, తీసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరందరూ మంచిగా ఎదగి, మంచిగా చదివి ఇంకోసారి వచ్చేసరికి మంచిగా భవిష్యత్తు మారిందని చెప్పగలరని ఎవరైనా
ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చిన్న చెట్టు ఉంది మా, చిన్న చెట్టు ఒక 5 మందికి నీడనివ్వగలదు, పెద్ద చెట్టు 50 మందికి నీడనివ్వగలదు. దాన్ని పెంచి పోషిస్తే మన నీళ్లు పోసి సరిగా కళ్ళ అవన్నీ తీసి. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గౌడు చరితారెడ్డి. కార్యక్రమంలో భాగంగా వారు బొల్లవరం గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బొల్లవరం గ్రామ నాయకులు సర్పంచ్ జయన్న గౌడ్, కల్లూరు మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. 424 ఎకరాలకు సంబంధించిన పట్టాలను 302 మందికి వారు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఆలోచన చేసి అర్హులైన ప్రతి పేదవాడికి భూ హక్కు కల్పిస్తున్నారన్నారు. భూముల వివాదాల్లో నలిగిపోతున్న వారికి జగనన్న ప్రభుత్వం వివాదాలకు తావు లేకుండా భూ సర్వే చేపించారని అన్నారు. అలాగే అనుభవజ్ఞునని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేదవారికి భూ హక్కు కల్పించాలని ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగనన్న 4 సంవత్సరాల పాలనలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. రానున్న కాలంలో సంక్షేమం మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వానికే మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం అనేది మాకు తోచేది కాదు. ఎందుకంటే చట్టాల్లో సంక్లిష్టత ఉండడం ద్వారా దాన్ని మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోవడం. భూములు అనేది ఒక భావోద్వేగమైన అంశం. మనిషికి కేవలం అది ఒక ఆర్థిక అసెట్ మాత్రమే కాదు, దాంతో ఒక ఎమోషన్ ముడిపడి ఉంది. ఈ భూమి నాది అనుకుంటే ఆ యొక్క గర్వం, వీటన్నింటినీ కూడా ఒక మౌలికమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి 100 సంవత్సరాల సమస్యలకు పరిష్కారాలు చేపట్టే విధంగా అనేక చర్యలు చేపట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆర్ఎస్ఆర్ తయారు చేసేటప్పుడు అంటే 1919 నుంచి 24 వరకు అప్పుడు నాగేశ్వరమ్మ నాగేశ్వరమ్మ పూజారి గౌతమి దయచేసి అన్ని లిస్టులు బయట ఉన్నాయి. చంద్రబాబు మాట్లాడు నాకు 45 ఏళ్ళ అనుభవం ఉంది, నా అనుభవం అంత వయసు లేదని జగన్ అంటా ఉంటాడు. మరి మన పక్క రాష్ట్రాల్లో భూ హక్కు కల్పించారు, నేరుగా కల్పించాలన్న జ్ఞానం మాత్రం ఆయనకి ఏ రోజు రాదు. ఆలోచన జరుగుతుంది, పేదల వారికి భూ హక్కు కల్పిద్దామనే ఆలోచన కూడా చేయలేదు. మరి జగనన్న ఆయన అనుభవం అంత వయసున్నాయన, కానీ ఆలోచనతో కానీ మనసులో కానీ చాలా పెద్దవాడు కాబట్టి ఈరోజు భూ హక్కుని ప్రతి ఒక్కరికి కల్పిస్తాము. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన రీసర్వే ఈరోజు మళ్ళీ కూడా జగనన్న భూరక్ష కింద మళ్ళీ కూడా రీసర్వే చేసి ప్రతి ఒక్కరికి కూడా హద్దులు అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ హద్దులు అనేది ఏర్పరిచి గొడవలు లేకుండా చూసుకోవడం. మరి భూ పంపిణీలు అయితే చాలా సార్లు జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతకు భూ పంపిణీలు జరిగింది.
మరి భూ పంపిణీ జరిగింది కానీ ప్రాణాలు మారిపోతాయి, అమరాలు మారిపోతూ ఉంటాయి. ఏదో కేంద్రంలో పూర్ణతో ఇచ్చారు భూమి, మరి వాళ్ళు కొనుగోలు చేసుకుంటారు, మరమ్మతు చేసుకుంటా ఉంటారు. తర్వాత భూమి చేసుకోవడానికి ఒకవేళ విలేజ్ డెవలప్ అవ్వచ్చు లేదా ఊరు డెవలప్ అయ్యి చేసుకోవడానికి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని అమ్మే హక్కు వాళ్ళకు ఉండదు. మరి అటువంటి పేదవారికి ఈరోజు పట్టాదారు చేతిలో పెట్టి అమ్ముకునే హక్కును కల్పించడం అనేది జగనన్న తప్ప ఎవరు ఇంతవరకు మన రాష్ట్రంలో ఆలోచించలేదు, ఆలోచించే మనసు కూడా వాళ్ళకి లేదు. పేదవారు బాగుపడే మనసు అందరికీ ఉండదు. కేవలం జగనన్న లాంటి వాళ్ళు మన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు భూ పంపిణీ చేశారు, చాలా గొప్ప కనిపించారు. ఈ రోజు జగనన్న వాటి హక్కులు కనిపిస్తూ ఎన్నో ఏళ్ల నుంచి భూమి మీద ఉన్న రైతులందరికీ కూడా ఊరట కల్పించారు. మరి అంత గొప్ప నాయకులు మళ్ళా మనకి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్ జితేంద్ర గౌడ్ కార్యక్రమంలో భాగంగా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం వార్డు సమస్యలను వారు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే వార్డు ప్రజల నీళ్లు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి శ్రీనివాసులు, మండల కన్వీనర్ బద్దావులి, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి జిలాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇస్తా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఎలక్షన్స్ ముందు ఆయన గెలిచాలని 15,000 ఇస్తానని చెప్పి 15,000 ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 12,000 ఇచ్చేసి ఇప్పుడు చేతులు ఎత్తేసాడు. వేరే కట్టుకోండి, తల్లిదండ్రులు ఒక్కరికే ఇచ్చాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు కాదు అంతమందికి ఇచ్చాడు. కేవలం ఆ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారు, మీ పైన ఆధారపడకుండా స్వతహాగా జీవించాలా అని ఒక సంకల్పంతో ఈ పథకాలు ఇచ్చారు. అంతేకాదు అన్నదారుల కింద 20,000 రూపాయలు ఇస్తాడు. పాస్బుక్ ఉందనుకో, మనకి 1 ఎకరా ఉంది పాస్బుక్, 100 ఎకరాల పాస్బుక్ ఉంది, ఒక పాస్బుక్ 20,000 రూపాయలు ఇస్తాడు. ఒక బుక్ నీ ఇంట్లో నీ పేరుతో ఉంది, నీ భార్య పేరుతో, నీ కొడుకు పేరుతో 60,000 వస్తాయి. నేను పంట పండించుకో, పంట ఎందుకు చేస్తున్నాడు? మనము ప్రతి సంవత్సరం రైతులతో ఇబ్బంది పడి పట్టించుకుంటున్నాము, వర్షాలు లేక నష్టపోతున్నాము. మరి ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు పట్టించుకోకుండా రైతులు బాగుండాలి, వాళ్ళు ఇబ్బంది పడుకుంటున్నారు. మంచి సంకల్పంగానే ఈ పథకాన్ని పెట్టారు. ఇదే కాకోకుండా యువగలం ఏం చదువుతున్నా బాబు, చదువుతున్నావా పుట్టినావా, డిగ్రీ చేసి నిరుద్యోగంగా ఉన్న ప్రతి పిల్లవారికి కానీ పాపకు కానీ నెలకి 3,000 రూపాయలు ఇస్తారు. అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను. రాష్ట్రంలో ఖచ్చితంగా అది కూడా చెప్తాను. కొద్దిగా నాకు టైం ఇదంతా ఇబ్బంది నేను మాట్లాడతాను. తప్పకుండా 3,000 రూపాయలు వస్తాయి. ఎందుకు ఇస్తున్నా అంటే మీరు జలసా చేసుకుంటే కాదు, మీరు ఉద్యోగం తెచ్చుకోవాలా, అప్లికేషన్ చేసి పోస్ట్ స్టాంపులు కల్పించేకి అమ్మని కానీ అడుక్కోకుండా నీవు ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే కొంతమంది ఇస్తాను, నీకు ఉద్యోగం వచ్చే తర్వాత ఇస్తాడు, ఆ తర్వాత ఇవ్వడు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇదే కాకోకుండా మహిళలు బాగుండాలి, వాళ్ళ ఆదాయాలు తెలుపుకోవడం సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మీరు బస్సు ప్రయాణం చేస్తారు. అనంతపురం జిల్లాలో ఎక్కడ పోయినా కూడా ఫ్రీగా ఇస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో 300 సంవత్సరాల క్రితం నాటి అతి పురాతనమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థాన రోడ్డు పునరుద్ధరణకు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తన సొంత ఖర్చులతో 20 అడుగుల వెడల్పుతో మెటల్ రోడ్డు నిర్మించడానికి ఆ గ్రామ ప్రజలకు మాట ఇచ్చారు. సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులు తనపై, తన నియోజకవర్గ ప్రజలపై, చాపాడు మండల మాడూరు గ్రామ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు చిదానంద శర్మ మాట్లాడుతూ
రోడ్ నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందించి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్న కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. సర్పంచ్ కొనిరెడ్డి చొరవతో 20 అడుగుల విశాలమైన మెటల్ రోడ్డు నిర్మాణం వల్ల రానున్న రోజులలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవడు లేదు. అప్పుడు 6-7 అడుగులు ఉన్నటువంటి రోడ్డు ఇంకా ఈ విధంగా చేయడం అంటే మాత్రం చెప్పండి స్వామి. నమస్తే. శ్రీ భద్రకాళిమాత వీరభద్ర స్వామి మడూరు దేవస్థానం ఇది చాపాడు మండలంలో ఉంది. కాబట్టి ఈ సంవత్సరం యొక్క అభివృద్ధి ఏంటంటే 300 సంవత్సరాల గల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి కనీసం ఒక 30 సంవత్సరాల కిందట నంద్యాల వడ్డారెడ్డి గారు ఒక చిన్న మెట్రో రోడ్డు వేయించినారు ఆయన ఉన్న సమయంలో. ఆ తర్వాత వచ్చేసి దీనికి పట్టించుకోకుండా నాదులే లేకుండా ఉంటే గ్రామ పంచాయతీ ప్రజలైన చెంచుపల్లె, చెరువులపల్లె, మడూరు ప్రజలు వచ్చేసి వీళ్ళు కలిగించుకొని ఒక 10 లక్షలు కట్టి ధ్వజస్తంభము, శివ ప్రతిష్ట, తర్వాత నాగప్రతిష్ఠ చేసి ఈ ఆలయానికి మా సొంత ఖర్చులతో అభివృద్ధి చేశాము. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేదానికి మెయిన్ సమస్య ఏంటంటే రోడ్డు అనేది సమస్య ఉంది. ఇక్కడికి ఎవరు రావాలన్నా, ఏదైనా వెహికల్స్ రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వచ్చేసి అందరి 5 పల్లెలు కలుస్తాయి. చెంచుపల్లె, చెనవలపల్లె, మా మడూరు పంచాయతీ కాకుండా పక్కన ఉన్నటువంటి కొచ్చవారిపల్లె, తర్వాత ఉప్పరపల్లె, తర్వాత కానపల్లె, ఈ ప్రజలంతా కూడా ఇప్పుడు ఈ ప్రతిష్ట సమయం తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి ఆలయ అభివృద్ధికి సాయపడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో కార్తీక మాసంలో మేము ఈ కార్యక్రమం చేసి వనభోజనం చేస్తుంటే అనుకోకుండా శివచంద్రారెడ్డిని పిలిచడము, ఆయన రావడము చూసిన తర్వాత అతనికి కాలు బాగాలేక ఆ వెహికల్ కూడా తీసుకుని మెయిన్ రోడ్లోనే పెట్టుకోవడము, అక్కడి నుంచి ఒక బైకులో వచ్చి ఈ విధంగా అయితే అందరు కింద పడతారు, ఇబ్బంది పడతారే, చాలా బాగలేదే అని చెప్పేసి అని తన మనసులో కలిగించి మా శివయ్యే ఆ శివయ్యకు వచ్చేసేసి చెప్పినట్టుగా ఆయన వచ్చేసి పూనుకోవడము, ఇట్లయితే నేను బాగలేదు, నేను చేపిస్తాను రోడ్డు అని చెప్పేసి అని పూనుకోవడంతో మా గ్రామ ప్రజలైనటువంటి మేమందరూ కలిసి మా ఇన్ఛార్జి అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో వచ్చేసి శివచంద్ర, నేను పెద్ద ఆయన దగ్గరికి, ఎమ్మెల్యే గారి రఘురామరెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, ఈ చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఇంతవరకు నిధులు లేవు, ఇబ్బంది పెడుతున్నారు, ఎండోమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, కాబట్టి మీరైనా సహకరించి మాకు రోడ్డు వేపిస్తే మేము చుట్టూ అక్కడక్కడ దాఖలను తెప్పించుకొని మేము చేసుకున్న కార్యక్రమం మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకు విన్నపించడం, ఎమ్మెల్యే గారు కూడా దానికి వచ్చేసి ఫండ్. ఈరోజు దాదాపు 300 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి వీరభద్రస్వామి దేవస్థానము. ఈ దేవస్థానానికి కింద ఉన్నటువంటి ఊర్లు మడూరు, చెంచుపల్లె, చిన్నవరదాయపల్లె, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కలిసి ప్రతి వారంకు వచ్చి ఇక్కడ ఆ దేవుని దర్శించుకొని చేస్తున్నటువంటి పని అది. కాకపోతే ఆ మెయిన్ రోడ్లో నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట ఆ దేవాలయం కాడికి వెళ్ళాలంటే. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది, బైకులు కూడా సరిగా రానట్టున్నది. నేను ఈ మధ్య కాలంలో మా ఊరోళ్ళు ఒక ప్రోగ్రాం చేసుకుని అక్కడ ఆ స్వామికి కార్తీక మాసంలో వనభోజనం పెట్టేది అంటే నన్ను కూడా పిలిపించారు, నేను కూడా చూడడం జరిగింది. ఆ భోజనానికి వచ్చేసి ఇక్కడ చూశాను, చాలా అధ్వానంగా ఉన్నది. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానానికి ఈ రోడ్డు సరిపోదనే తలంపుతోనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా నన్ను అడగడం జరిగింది. వారి కోరిక మేరకు, నాకు శక్తి వంచిన మేరకు ఈ రోడ్డును దాదాపు 7-8 అడుగుల రోడ్డు ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు 25 నుంచి 30 అడుగుల రోడ్డు వెడల్పు రోడ్డు చేస్తున్నాము. ఎప్పటికీ ఈ రోడ్డు పడితే కనుక ఆ స్వామివారి కృప ప్రతి ఒక్కరి చుట్టుపక్కల గ్రామాలకు ఉంటుంది, బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను సొంతంగానే ఇక్కడ ఉన్నటువంటి
మా ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ కానీ మాకు అభిమానులు కానీ పెద్దలు అన్నగారు వాళ్ళందరితో ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కలిసి ఈ స్వామి చితానందము అయితేనేమి ఎప్పుడు ఇది చేయాలనే ఉద్దేశంతో నన్ను అడగడం జరిగింది. తర్వాత ఈ మడూరు నుంచి వినయ్ ప్రతాప్ రెడ్డి కొడుకు కూడా అందరూ కూడా వచ్చారు. వినయ్ కుమార్ రెడ్డి ఇక్కడ చిన్న వరదాయపల్లె ప్రజలు, చెంచుపల్లె వరదాయ ప్రజలు, మా నరసింహారెడ్డి అయితేనేమి అందరం కలిసి ఈ యొక్క రోడ్డును నిర్మిస్తున్నాము. కాకపోతే నేను సొంతంగానే నిధులు పెట్టి తయారు చేస్తున్నాను. ఇంకా చేసి పర్మిషన్ చేసిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామరెడ్డి అన్నను కూడా పోయి సంప్రదించాము. కాకపోతే నిధులు లేవన్నా ఆ రోజు కొద్దిగా మాట్లాడిపోయాడు. విజయవాడలోని నిర్మలా స్కూల్ సమీపంలో శనివారం అర్ధరాత్రి దొంగ చోరీకి ప్రయత్నించగా పోలీసుల సహాయంతో స్థానికులు దొంగను పట్టుకున్నారు. దొంగను ప్రశ్నించిన పోలీసులకు 2 బ్యాగులు దొంగలించారని, అందులో డబ్బులు లేకపోవడంతో అక్కడే పడేసినట్టు దొంగ తెలిపాడు. ఆయన ఏం చేస్తున్నారు అప్పుడు అసలు ఇలా లేచినప్పుడు ఏం తగ్గింది కదా వేలు కట్ చేసావు వేలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి దాంట్లో బ్యాగ్ ఉండాలి కదా ఏ బ్యాగ్ తీసావు చెప్పు ఏం బ్యాగ్ అది బ్యాగ్ ఏంటి దాంట్లో ఏమున్నది ఆయన ఏం చేస్తున్నారు అప్పుడు అసలు ఇలా లేచినప్పుడు ఏం తగ్గింది కదా వేలు కట్ చేసావు వేలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి దాంట్లో బ్యాగ్ ఉండాలి కదా ఏ బ్యాగ్ తీసావు చెప్పు ఏం బ్యాగ్ అది బ్యాగ్ ఏంటి దాంట్లో ఏమున్నది ఆయన ఏం చేస్తున్నారు అప్పుడు అసలు ఇలా లేచినప్పుడు ఏం తగ్గింది కదా వేలు కట్ చేసావు వేలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద బాధితుల కుటుంబాలకు జూనియర్ కళాశాల సివిక్స్ లెక్చరర్ సహాయం. ఉన్నత స్థాయికి వెళ్లాలంటే అది విద్యతోనే సాధ్యమని వ్యాఖ్య. అనంతపురం జిల్లాలో భూ పంపిణీ కార్యక్రమం. 302 మందికి పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. దశాబ్దాలు గడిచినా అభివృద్ధి కాని 300 సంవత్సరాల క్రితం నాటి వీరభద్రస్వామి దేవస్థాన రోడ్డు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ తన సొంత ఖర్చులతో రోడ్డు పునరుద్ధరణ. ఈ బిల్డన్ ఇంతతో సమాప్తం. మరొక బిల్డన్ తో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.